ఎర్రగడ్డ తిరుపతి రెడ్డో ఎర్రవెల్లి తిరుపతి రెడ్డో ఉందా అని పేరు సంథింగ్. ఆంధ్ర పార్టీని తెలంగాణకి ఎట్లా రాణిస్తారు అని చెప్పి ఈరోజు తిరుపతి రెడ్డి ఒక అమాయకుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. 2014 మార్చి 14న తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీలో నాలాంటి తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గడ్డ మీద మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచితనం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ చూసి ఈరోజు మేము జనసేన పార్టీలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈరోజు మేము ఆ పార్టీలో తిరుగుతున్నాం. ఇదే తిరుపతి రెడ్డి అమెరికాలో కూర్చొని తెలంగాణలో ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్ ఏం తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ సమస్యలు గురవుతున్నో కూడా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి పేదల ప్రజల కడుపు కోత కూడా ఈ తిరుపతి రెడ్డి అనేటువంటి తెలియదు. కానీ అమెరికాలో కూర్చొని ఆ తెల్లోల బూట్లు నాకుంటా అవాకులు చెవాకులు వెలుస్తుండు. ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు పవన్ కళ్యాణ్ గారి పైన. సనాతన ధర్మం ఎత్తుకుండు అని ఏదేదో ఎగతాళి చేసినట్టు మాట్లాడుతుండు. అరే తిరుపతి రెడ్డి అనే క్యాండిడేట్కి చెప్తున్నా, నీలాగా నేను కూడా చాలా మాట్లాడచ్చు మాటలు. కట్టర్ తెలంగాణవాదిని, చాలా బూతులు వస్తాయి. తెలంగాణ గడ్డ మీద పుట్టినోనికి పౌరుషం ఏ విధంగా ఉంటుందో తెలుసుకో. నీకంటే ఎక్కువ మాట్లాడతాం. తిరుపతి రెడ్డి అనేటోడు ఈరోజు అమెరికాలో పండుకొని తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చర్చ గురించి ఈరోజు మాట్లాడుతుండు. పవన్ కళ్యాణ్ గారు 33 పెళ్లిళ్ళు చేసుకుండు. పవన్ కళ్యాణ్ ఒక సైకో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అరే తిరుపతి రెడ్డి, అరే యూజ్లెస్ ఫెలో, చెప్తున్నా ఇను. 33 పెళ్లిళ్ళు ఎవరైనా చేసుకుంటారా యూజ్లెస్ ఫెలో? పవన్ కళ్యాణ్ గారు 33 పెళ్లిళ్ళు చేసుకుంటూ అంటున్నావు కదా, దమ్ముంటే ఆధారాలు తీసుకొని రా. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు నాకు తెలుసు, నీ చరిత్ర ఏందో నాకు తెలుసు. మరి బయటికి తీయమంటావు ఒక్కొక్కటి? అంటే తెలంగాణ నుంచి పారిపోయి అమెరికాలో వండుకుంటే నీ చిట్ట ఎవడు తీయడనుకుంటున్నావా? రేపటి నుంచి నీ పనులనే ఉంటా. నీ భావోతాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియజేస్తా. సనాతన ధర్మం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎగతాలు చేసినట్టు మాట్లాడుతున్నావు. సనాతన ధర్మం పైన నువ్వు మా హిందువులు కూడా ఒకరు, నువ్వు మాట్లాడిన మాటలు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిన్ను మా హిందూ సోదరులు కూడా నిన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుల దండేసి తరిమి కొట్టే రోజు కూడా నీకు వస్తుంది. భారతదేశంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంటే సనాతన ధర్మం పైన ఈరోజు నువ్వు కామెంట్ చేసి దాన్ని తక్కువ చేసి మాట్లాడతావా? నీకు చేతనైతే ధర్మాన్ని పూజించు, మన ధర్మం వైపు ఉండు. నీకు చేత కాకపోతే మూసుకొని కూసో. కానీ నువ్వు కూడా పైసలకు అమ్ముడు పోయి ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెలిస్తే మాత్రం ఇక్కడ ఊరుకునేటోడు ఎవడు లేడు. నీకు దమ్ము ఉంటే నువ్వు తెలంగాణ గడ్డ మీదకి రా, వచ్చి మాట్లాడు. నీ మాటలు ఎన్నో అమెరికాలో వండుకొని ఇంకొకసారి జనసేన పార్టీ, ఆంధ్ర పార్టీ తెలంగాణకి ఎందుకు రానిస్తారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టనిస్తారని ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మాత్రం నీకు చెప్పుల దండ వేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి చెప్తున్నాను నేను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిగా పనిచేస్తున్నటువంటి మహానాయకుడిని పట్టుకొని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ప్రజలందరూ గమనిస్తున్నారు. దీన్ని నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ తరిమి కొడతారని చెప్పి కూడా నీకు జనసేన పార్టీ ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు. నీకంటే నువ్వు ఇంత దిగజారిపోయినావు ఆలోచించుకో. ఇక జనసేన పార్టీకి తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టే బరాబర్ హక్కుంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా పోటీ చేస్తాం. ఇప్పుడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా పోటీ చేస్తాం. నువ్వు కాదు, నీ అయ్య కూడా ఆపలేడని చెప్పి కూడా తిరుపతి రెడ్డికి తెలియజేస్తున్నాను. తస్మత్ జాగ్రత్త. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వారు ఏదైనా మాట్లాడతారు, భరించండి అంటే ఏది పడుతుంది మాట్లాడితే పడనికి ఎవ్వడు లేడు ఇక్కడ. మేమందరం కూడా ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళం. నువ్వు అమెరికాలో వండుకొని అలా బూట్లు నాకుతున్నావు కాబట్టి నువ్వు పడు, నీకు తెలుస్తుంది. నిరంతరం ప్రజల లోపలుండి ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రజల వైపు నడుస్తున్నాం మేము. గ్రౌండ్లోకి రా, తెలుస్తుంది నీకు రియాలిటీ ఏందో. ఆడవండుకొని కాదు మాట్లాడేది మాటలు. తిరుపతి రెడ్డి, నేను నీకు ఒకటే చెప్తున్నాను. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక బిడ్డగా, తెలంగాణ గడ్డ మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక బిడ్డగా, మా పైన లాఠీ దెబ్బలు పడ్డ ఒక బిడ్డగా, తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీలో నేను పనిచేస్తున్న ఒక గర్వంగా పనిచేస్తున్నటువంటి ఒక బిడ్డగా నీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నేను నిన్ను మాటలు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అరే తిరుపతి రెడ్డి, అరే యూజ్లెస్ ఫెలో, అరే కుక్క, పశువు, నక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అరే సైకోనా కొడుక అని కూడా నేను నిన్ను అనొచ్చు. కానీ నా భాష కాదని చెప్తున్నా. ఈరోజు నేను మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇలాంటి భాష మాట్లాడొద్దని చెప్పిండు. ఆ గైడ్ లైన్ ఒకటే ఈరోజు మమ్మల్ని ఆపుతుంది. కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. తస్మత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం
నిన్ను అమెరికాలో కూడా మా టీం ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలుసు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నీకంటే మాటలు చాలా వస్తాయి, మాట్లాడలేక కాదు తిరుపతి రెడ్డి అనేటువంటి చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త.